మీకు సుమారుగా మీ వయసు ఇప్పుడు ఎంత అండి? మీ వయసు? నా వయసు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు. అవునండి. చూడడానికి మీ కంఠం ఎలా ఉందంటే 16 సంవత్సరాల లాగా ఉంది. అవును అవును, నాకు అలా ఉంది. 16 సంవత్సరాల కుర్రోడు ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు. అవును అవును. ఈ 86 సంవత్సరాల యొక్క విశేషాలు మీ ద్వారా తెలుసుకోవాలని ఉందండి నాకు. అవునండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. హీర్ ఈజ్ ఎ మెసేజ్. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి కోట్లాది తెలుగు ఇతర భాషీయులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలను మీకు పద్యంలోనే చెప్తాను. శ్రీకరమై రస కవితాశీకరమై సర్వజన వశీకరమై శోభాకరమై నవవర్ష సుధాకరముదయించ జాతి ధన్యతగాంచన్. ఈ వస్తున్నటువంటిది పరాభవ సంవత్సరం. అధర్మానికి పరాభవం, ధర్మానికి అభ్యుదయం. కాబట్టి సంవత్సరం పేరు, తెలుగు సంవత్సరం పేరు పరాభవం అని వచ్చింది. కాబట్టి ఎవరు భయపడవద్దు. ఈ సంవత్సరం మనందరికీ కూడా సుఖ శాంతులను ఇస్తుంది అని మనం తప్పకుండా ఆశిద్దాం. ఈ సంవత్సరం ఏమిటి అంటే మనం చేయవలసింది ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే మనము మన సంస్కృతిని రక్షించుకోవడం మన ముఖ్యమైన. మీరు ఎన్ని మాటలు చెప్పినా మన మాతృభాష తెలుగు కాబట్టి మన భాషను రక్షించుకోవాలి, మన సంస్కృతిని రక్షించుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలను కూడా మనం రక్షించుకోవాలి. జాతి, కుల, మత, వర్గ, వర్ణ విచక్షణలకు అతీతంగా మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి. ఇప్పుడు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మన దుర్గాప్రసాద్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మీకు దాదాపు 8 దశాబ్దాలకు పైన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కదా, ఆనాడు మీరేం చూశారు, ఈనాడు ఏం చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికీ మీకు ఏమి తేడా కనపడుతున్నదని. మిత్రులారా, 4 జనరేషన్స్ గడిచినాయి. 1940లో నేను పుట్టాను, 1940. ఇప్పుడు 2026 వచ్చింది, అంటే 86 సంవత్సరాలు దాటిపోయినాయి. అంటే నేను పుట్టినప్పుడు మా తాతగారు, తండ్రి గారు, నేను, నా కుమారుడు, అప్పుడే నా మనవడు, మనవరాళ్ళ జనరేషన్ వచ్చేసింది కదా. నేను పుట్టినప్పుడు భారతదేశంలో ఈ స్వేచ్ఛ లేదండి. మీకు కొంచెం చెప్పాలి, ఎందుకంటే మీకు ఎవరికి తెలియదు. మీలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, అంటే 90 ఏళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో నాకు తెలియదు. చూస్తున్నారా మీరు? 90 ఏళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు మాత్రం గుర్తుంటుంది. అప్పుడు మా స్కూలు మీద ఒక జెండా ఎగురుతూ ఉండేది. దాని పేరు యూనియన్ జాక్ అంటారు. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఈ జెండా ఏమిటో మాకు తెలియదు, ఇది ఎందుకు ఎగురుతున్నదో తెలియదు. ఆ యూనియన్ జాక్ అనేది ఏమిటో తెలుసునా అండి? బ్రిటిష్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్. బ్రిటిష్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ మా స్కూల్ మీద ఎందుకు ఎగురుతుందో తెలియదు నాకు. మా ఇంట్లో, మా పొరుగు ఇంట్లో, మా ఊళ్ళో, పల్లెటూళ్ళలో అందరూ జార్జి చక్రవర్తి, పంచమ జార్జి చక్రవర్తి ఫోటో పెట్టుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోతే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, ఇట్లా మన ప్రధానమంత్రుల ఫోటోలు పెట్టుకుంటాం కదండి, అవునా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఎవరి ఫోటో ఉంటుంది అక్కడ? ముఖ్యమంత్రి ఫోటో. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి ఫోటో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. ఇంకా కాస్త అభిమానం ఉంటే ఎవరినో ఒక సినిమా యాక్టర్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. చిరంజీవి ఫోటో పెట్టుకోండి, ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకోండి, మీకు అభిమానం. ఆ రోజుల్లో పంచమజార్జి చక్రవర్తి ఫోటో ఉండేది. ఈ పంచమజార్జి ఎవడో మాకు తెలియదు. అక్కడ మంగళహారతులు ఇచ్చేవాళ్ళు. నిజమేనా సార్? నిజమే బాబు. పంచఖండముల నేలే పంచమజార్జి ప్రభువుకు మంగళమనరే, శుభమంగళమనరే అని పొద్దున ఆడవాళ్ళు వచ్చి హారతులు ఇచ్చేవాళ్ళు. నిజమా సార్? ఇంత దుర్మార్గమా? దుర్మార్గం కాదు, రాజభక్తి. మనకు ఎవరు రాజు అయితే ఆడభక్తి, రాజభక్తి. ఎవరు విక్టోరియా రాణి పొగుడుతుండేవాళ్ళు. విక్టోరియా రాణి బర్త్డేకి ఇక్కడ స్వీట్స్ పంచి పెట్టుకునేవాళ్ళు. గల్లీ గల్లీలో, ఢిల్లీ నుంచి గల్లీ వరకు. ఆ పంచిన వాళ్ళు ఎవరెవరో తెలుసునా అండి? మహామహులు. తిరుపతి వెంకట కవుల పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఆయన పంచమజార్జి గారికి పంచరత్నాలు రాసి పంపించాడు. ఏమని?
ఓ పంచమజార్జీ, నీ ప్రభుత్వం భారతదేశంలో సుస్థిరముగా ఉండుగాక. ఆ, వినడానికి విచిత్రంగా ఉంటుంది దుర్గాప్రసాద్ గారు. ఆ, ఆ పంచపద్యాలు సీస పద్యాలు అవి. ఉమ్, జార్జి రాజేంద్ర వైభవ నిర్జితేంద్ర అంటే నువ్వు దేవేంద్రుడి కంటే గొప్పవాడివి అని పంచరత్నాలు పంపించాడు. ఇంత దుర్మార్గాలు జరిగిన రోజుల్లో మేము పుట్టాం. ఉమ్, నేను చదువుకుంది ఒక హై స్కూల్లో. చుట్టూ 30-40 గ్రామాలు ఉన్నాయి. మొత్తం గ్రామాలకు ఒకటే హై స్కూల్ ఉండేది, తాడికొండ అని ఒక ఊర్లో. చిన్న చిన్న అన్నం మూటలు కట్టుకొని ఆ వడ్లపూడి, ఆ పక్క పైన గ్రామాలు ఉద్దండరాయనిపాలెం, తుళ్ళూరు, అమరావతి, గోవరంట్ల, ఇక చాలా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన గ్రామాలు, 30 గ్రామాల నుంచి ఒకటే హై స్కూల్. అదే దానికి రికగ్నిషన్ లేదు. ఏ ఏడుకు ఆ ఏడు మళ్ళీ రికగ్నిషన్ ఇవ్వటం. అటువంటి విద్యా వ్యవస్థ రోజుల్లో ఎంతో కష్టపడి నేను విద్యాభ్యాసం ఆ రోజుల్లో చేశానా అంటే నాకు పెద్ద జ్ఞానం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఏదో వెళ్ళటం, నలుగురు వెళ్తున్నారు, నేను వెళ్ళేది కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేవాడిని. ఆ రోజుల్లో నేను చాలా ఉద్యమాలు చూశానండి. రోడ్డు మీద పడి భారత మాతాకు జై అని అరుస్తూ ఉండేవాళ్ళు అందరూ. వాళ్ళనేమో కొడుతుండేది. కొట్టేవాళ్ళు ఎవరు? పోలీసులు, ఇక్కడ వాళ్ళే. కొట్టించింది బ్రిటిష్ వాళ్ళు, కానీ పోలీసులుగా పనిచేసిన వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే. ఈ దుర్మార్గాలన్నీ చూసి అప్పుడు రామదండో అని ఒక ఉద్యమం ఉండేదండి. అది ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారని ఆయన చీరాల పేరాల మూమెంట్ నడిపాడు. నేను చూచా 1940 ప్రాంతంలో రామదండోని ఎన్నో త్యాగాలు చేశారండి, బలిదానాలు చేశారు వాళ్ళందరూ కూడాను. ఇవాళ మనం నిజం చెప్పాలంటే మనం ఏం త్యాగాలు చేయటం లేదండి, వాస్తవం చెప్తున్నాను. స్వాతంత్రం వచ్చింది, దాని ఫలితాలు ఎలా అనుభవిద్దాం అన్నటువంటి దృష్టే తప్ప దేశానికి నేనేమి ఇచ్చాను అన్న ఆలోచన పోయి దేశం నాకేమిచ్చింది అన్న ఆలోచన మొదలైంది కదా దుర్గాప్రసాద్ గారు సమాజంలో. అవునండి. అందరూ అందలాలు ఎక్కితే మోసేవాడెవడు? పల్లకి నువ్వు ఎక్కాలనుకుంటే మరి ఎవరు మోస్తారు? అందరూ పల్లకాయలు ఎక్కాలనుకునేవాడే కానీ మోసేవాడేడి? అందరూ పల్లకీలు ఎక్కాలనుకునేవాళ్లే. అనుభవంతో చెప్తున్నాను. అందరూ అందలాలు ఎక్కాలనుకునే వాళ్ళే, బోయిలు లేరు. ఇది ఇవాళ సమాజంలో మనం చూస్తున్నటువంటి ఒకనొక పరిస్థితి. ఆనాడు దినపత్రికలు కొద్దిగా ఉండేవి, ఇప్పుడు మనం చూస్తున్న దినపత్రికలు అప్పుడు లేవు. అప్పుడు ఆంధ్రపత్రిక అని ఒక దినపత్రిక ఉండేది, దాన్ని కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించారు. అలాగే భారత్ అని ఒక సాహిత్య మాసపత్రిక ఉండేది. ఇది 1940 నాటి మాట చెప్తున్నాను. చాలా ప్రామాణికంగా ఉండేది, చాలా స్టాండర్డ్ మ్యాగజైన్ అది. తర్వాత తెలుగు స్వతంత్రాన్ని కాసా సుబ్బారావు గారు, తర్వాత ఆరుద్ర భార్య రామలక్ష్మి, ఇంకా శ్రీదేవి, ఇలా కొంతమంది కలిపి నడిపారు. ఇది మద్రాసు నుంచి వస్తుండేది. ఆ పత్రిక ఒకటి ఉండేది, అది డెమ్మీ సైజులో వచ్చేది, తెలుగు స్వతంత్ర ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇంకా ఏవో 1-2 పేపర్లు, కొన్ని సాహిత్య పత్రికలు ఉండేవి. ఏదో భ్రమరి అని, ఢంకా అని, మహతి అని, సాధన. తెలంగాణలో అయితే చాలా నియంతృత్వం ఉండేది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతాల్లోనేమో అక్కడ బ్రిటిష్ రూల్ ఉండేది, తెలంగాణ ప్రాంతంలోనేమో నిజాం గారి రూల్ ఉండేది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలో అసలు వీళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేదండి. నిజం చెప్పాలంటే తాగేందుకు నీళ్లు కూడా లేకుండా బతికారు. అంతటి దుర్భర దరిద్రంలో సమాజం ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో ఇంతకంటే కాస్త నయం పరిస్థితులు, కాస్త అభివృద్ధి చెందినాయి. నేను ఉన్నప్పుడు అవిభక్త గుంటూరు జిల్లా ఉండేదండి. అంటే 1902లో కృష్ణా జిల్లా ఏర్పడింది. 1902. ఈ కృష్ణా జిల్లా పెద్దది, చాలా పెద్ద జిల్లా. విజయవాడ పెద్ద టౌన్ అయినా విజయవాడలో హెడ్ క్వార్టర్స్ లేవు. మచిలీపట్నంలో హెడ్ క్వార్టర్ ఉండేది. హెడ్ క్వార్టరు మచిలీపట్నం. మరి కొంతకాలం అయ్యేసరికి జిల్లా పెద్దదైపోయింది. అందులో గుంటూరు జిల్లాని డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేసిన గుంటూరు జిల్లా 1973 వరకు ఉండి కాసు బ్రహ్మానందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానిలోంచి మళ్ళీ ప్రకాశం జిల్లాని డివైడ్ చేశారు. మొన్న 2-3 రోజుల క్రితం ఆ ప్రకాశం జిల్లా నుంచి మళ్ళీ మార్కాపురం జిల్లా సపరేట్గా ఇంకొక, అటు ఆ దోరణాల అటువైపునంతా కలిపి ఇంకొక జిల్లా డివైడ్ చేశారంటే జనం కూడా పెరుగుతున్నారు, పరిపాలనా సౌకర్యం కోసం ఈ మార్పులన్నీ జరిగినాయి.